సువిశాలంగా ఉన్న కొండపైన శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువుతీరి ఉన్నాడు. సుమారు 40 మెట్లను అధిరోహించి ఆలయం చేరుకోవాలి. ఆవరణలో అడుగుపెట్టగానే శ్రీ ఆంజనేయ స్వామి అతిపెద్ద మూర్తిని దర్శించవచ్చు. ప్రశాంతతకు నెలవుగా ఉంటుంది ఈ ఆలయం. 1958లో ఆలయ నిర్మాణానికి సంకల్పం అంకురించగా 1975 వరకు ఆలయ అభివృద్ధి జీర్ణోద్ధరణ జరుపుకొని నేడు ఒక సుందర ఆలయంగా సర్వదేవతా నిలయంగా రూపొందింది. ఆలయ నిర్మాణ సమయంలో స్వామి మహిమలు తెలిపే పలు ఘటనలు చోటు చేసుకున్నాయి. శ్రీ శ్రీనివాసం శ్రితపారిజాతం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. శ్రీ చిద్విలాసం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. వైకుంఠవాసం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. పద్మావతీశం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. నారాయణాఖ్యం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. బ్రహ్మస్వరూపం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. బ్రహ్మాండ దీపం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. బ్రహ్మేంద్ర వందితం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. శ్రీ శంకరార్చితం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. దేవాధిదేవం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. రాజేంద్రనగర్లో ప్రస్తుతం ఆలయం ఉన్న ప్రదేశంలో ఒక గుట్ట ఉండేది. వెంకన్న గుట్టగా పిలువబడే ఈ గుట్టపైన ఒక పుట్ట ఉన్నది. సమీపంలో నివసించే స్త్రీలు నాగుల చవితి, నాగుల పంచమి మొదలగు పర్వదినాలలో పుట్టలో పాలు పోయడానికి వచ్చేవారు. గుట్ట నుండి క్రిందకు చూడగా మూసీ నది ఒడ్డున భూమిలో కూరుకుపోయిన ఆంజనేయ స్వామి విగ్రహం కనిపించింది. పూజ్యులు శ్రీధర స్వామివారి సూచన మేరకు ఆ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. అనంతరం చుట్టుప్రక్కల తవ్వకాలు చేయగా శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా లభించింది. ఆ విగ్రహమే ప్రస్తుతం గర్భాలయంలో ఉన్నది. ఆద్యంతరహితం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. ఆనంద నిలయం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. మత్స్యావతారం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. కూర్మస్వరూపం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. శ్రీ వరాహాత్మకం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. శ్రీ నారసింహం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. శ్రీ మహావామనం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. శ్రీ పరశురామం శ్రీ శ్రీనివాసం. శ్రీ వెంకటేశం మనసా స్మరామి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.